నమస్కారం అందరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఏంటిదంటే ఫిల్లింగ్ ఇన్ ఫార్మ్స్ కూడా చాలా 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 ఈజీ టాపిక్. ఎలా ఉంటుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డిపాజిటింగ్ మనీ ఇన్ అ బ్యాంక్. సో డిపాజిటింగ్ మనీ ఇన్ ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ లో మనం మనీ డిపాజిట్ చేసేటప్పుడు ఇప్పుడు నార్మల్ గా మనం మనీ డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు కదా. సో అది మనం ఎలా ఫిల్ చేస్తామో అదే ఇక్కడ మనకి ఇస్తారు, మనం దాన్ని ఫిల్ చేయాలి. డీటెయిల్స్ ఇచ్చినారు, దాన్ని ఫిల్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్ అంటే డిపాజిటింగ్ మనీ ఇన్ అ బ్యాంక్. సో మనీ డిపాజిట్ చేసేటప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఎలా ఫిల్ చేయాలని చెప్పి. ఇది మనకి ఎందుకు ఇచ్చారు ఈ టాపిక్, ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మీకు తెలిసి ఉండాలి ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి. సో దాని గురించి మీకు ఇంకా ఐడియా ఎక్కువ వస్తుందని చెప్పి మీకు ఈ టాపిక్ ఇచ్చినారు. దీనివల్ల మీకు ఇంకా కొంచెం యూజ్ అవుతుందని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఎక్సర్సైజ్ ఇచ్చినారు. సో చూద్దాము. మిస్టర్ ఎల్ శ్రీనివాస్ వాంట్ టు డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ 9,600. ఇతను ఎంత డిపాజిట్ చేయాలనుకుంటుండో 9,600 డిపాజిట్ చేయాలనుకుంటుండో. డేట్ ఏంటిది చూసుకోవాలి, 22/5/2022. నెక్స్ట్ ఇన్ హిస్ సేవింగ్స్ అకౌంట్, ఎక్కడ సేవింగ్స్ అకౌంట్ లో విత్ ది SBI ఆసిఫాబాద్ బ్రాంచ్. హిజ్ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చినారు అని చెప్పి 500 నోట్స్ 18 ఉన్నాయంట, మిగతావన్నీ 200 ఉన్నాయంట. సో ఈజ్ మొబైల్ నంబర్ కూడా ఇచ్చినారు. ఫిల్ ద డీటెయిల్స్, ఇక్కడ మనకి ఫిల్ చేయమంటున్నారు డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ మనం ఫామ్ ఇచ్చినారు చూడండి, వీడియోలో అంత క్లియర్ గా వస్తలేదు. ఓకే, ఇక్కడ మనకి ఫామ్ ఇచ్చినారు. సో ఇలా ఫామ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం ఫిల్ చేస్తాం, బ్రాంచ్ నేమ్ ఉంది. సో బ్రాంచ్ నేమ్ రాయాలి, ఇక్కడ రాయాలి, ఇక్కడ కూడా రాయాలి. సో మనకు బ్రాంచ్ నేమ్ ఏంటిది, SBI ఆసిఫాబాద్ అని చెప్పి రాయాలి. SBI ఇది మనకి SBIదే కాబట్టి ఆసిఫాబాద్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఆసిఫాబాద్. నెక్స్ట్ సెకండ్ ఏం అడుగుతున్నారు, డేట్ అడుగుతున్నారు. సో డేట్ ఏంటిది 22/5/2022 అని చెప్పి రాయాలి సెకండ్. నెక్స్ట్ థర్డ్ ఏం అడుగుతున్నారు, థర్డ్ అకౌంట్ నంబర్ అడుగుతున్నారు. సో అకౌంట్ నంబర్ ఇక్కడ ఉంది కదా, సో అదే ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఏంటిది, నేమ్ అడుగుతున్నారు. నేమ్ ఏంటిది, శ్రీనివాస్, అది రాయాలి. నెక్స్ట్ ఇదేంటిది, మొబైల్ నంబర్. సో మొబైల్ నంబర్ ఇస్తే రాయండి, ఇవ్వకపోతే చిన్న డాష్ పెట్టి వదిలేయండి. ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ సిక్స్త్ ఏం అడుగుతున్నారు, మనకి ఇక్కడ సిక్స్త్ ఫిల్ చేయమని చెప్పి అమౌంట్ ఎంత ఫిల్ చేసేది ఉందని చెప్పి మనకి ఇక్కడ అడుగుతున్నారు. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది ఏంటిది అని చెప్పి. ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ ఏదో ఆన్సర్ వస్తే అది ఇక్కడ అదే వస్తుందని. సో ఇక్కడ 2లో డేట్ ఏదో వస్తుందో 2లో డేట్ ఇక్కడ అదే వస్తుంది. నెక్స్ట్ 3లో అకౌంట్ నెంబర్ ఏముందో అదే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 4th ఏముందో అదే వస్తుంది. 5th టెలిఫోన్ నెంబర్ కూడా సేమ్ అదే వస్తుంది. 6th అమౌంట్ ఏంటిది 9,600 అని చెప్పి ఫస్ట్ అమౌంట్ రాయాలి, తర్వాత వర్డ్స్ లో రాయాలి 9,600 రూపీస్ ఓన్లీ అని చెప్పి వర్డ్స్ లాగా రాయాలి. 7th ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనకి ఏం అడుగుతున్నారు, డినామినేషన్ అని అడుగుతున్నారు. డినామినేషన్ అంటే ఏంటిది, నోట్స్ ఎన్ని టైప్స్ గా డివైడ్ అయిందని అడుగుతున్నారు. సో 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 18 ఉన్నాయి. అంటే 9,000 ఏమో 500 నోట్స్ ఉన్నాయి. మిగిలిన ఎంత మిగులుతాయి, ఇంకా 600 మిగులుతాయి కదా. సో ఆ 600 రావాలంటే మనం ఏం చేయాలి, 200 నోట్స్ ఏవైతున్నాయో అంటే ఇక్కడ మనకి రిమైనింగ్ ఆర్ 200 అని అంటున్నారు. సో ఫస్ట్ మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఏంటిదంటే, ఫస్ట్ మనకి 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 18 ఉన్నాయి. సో 500 నోట్స్ 18 అంటే మనకి ఎంత వస్తుంది, 9,000 వస్తుంది. సో చేసిన తర్వాత మనకి డినామినేషన్స్ అడుగుతున్నారు. డినామినేషన్స్ అడిగినప్పుడు మనకి ఏంటిది 500 నోట్స్ 18 అని అంటున్నారు. సో 500 నోట్స్ 18 అంటే మనకి ఎంత వస్తుంది, 9,000 వస్తుంది. సో 9,000 ఆన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ డిపాజిట్ ఎంత, 9,600 కదా. సో 9,600 వెళ్ళి 9,000 ఏమో మనకి ఏం నోట్స్ ఉన్నాయి అంటుండు, 500 నోట్స్ ఉన్నాయి అంటుండు. మిగిలిన ఎన్ని ఉన్నాయో అన్ని 200 నోట్స్ అంటుండు. సో ఇప్పుడు 9,000 మిగిలిన ఎంత, ఇంకా 600 కదా. సో 600 నోట్స్ 200 అంటే మిగతా అన్ని 200 అంటుండు కదా. సో 200 ఎన్ని టైమ్స్ ఉంటే 600 అవుతుంది, 3 టైమ్స్ కదా. సో 3 టైమ్స్ అని చెప్పి 200 నోట్ దగ్గర రాయాలి. సో అది మనకి 8th. మళ్ళీ 9th ఏమంటారు, టోటల్ రాయమంటారు. టోటల్ ఎంత 9,600. 10th ఏమంటారు, సిగ్నేచర్ చేయమంటారు. డిపాజిటర్ ఎవరు డిపాజిట్ చేస్తారు, శ్రీనివాస్ది. అంటే మీ సిగ్నేచర్ చేయొద్దు, డిపాజిటర్ ఇప్పుడు మనకి నేమ్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు శ్రీనివాస్ కాబట్టి ఎస్ అని పెట్టి ఇట్లా ఏదో ఒకటి చేసేసేయండి. ఇది మనకి ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారంటే UR-M వెంకటేశ్వర్లు. సో వెంకటేశ్వర్లు అంట సేవింగ్స్ బ్యాంక్ లో అకౌంట్ నంబర్ ఇచ్చినారు. శంషాబాద్ బ్రాంచ్ అంట మొబైల్ నంబర్ ఇచ్చినారు. డిపాజిట్ అమౌంట్ ఇచ్చినారు. ఇంకా డినామినేషన్స్ ఏంటంటే 3 నోట్స్ ఏమో 2,000 అంట అండ్ రిమైనింగ్ ఆర్ 500. అంటే ఈ 8,000 లకి వెళ్ళి 2,000 అంటే 3 నోట్స్ ఏమో 2,000 అంట. అంటే 2,000 అంటే 6,000 ఏమో మొత్తము 2,000 నోట్స్. మిగిలిన అన్ని 500 నోట్స్.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 6000 నోట్స్ ఏమో ఇప్పుడు 2000 నోట్స్ కాబట్టి మిగిలిన ఎంత 2000 మిగిలిన రిమైనింగ్ ఏమన్నారు 500 నోట్స్. 500 నోట్స్ ఎన్ని టైమ్స్ ఇస్తే మనకి 2000 వస్తుంది, 4 టైమ్స్ కదా. సో అలా మనం డినామినేషన్స్ రాసుకోవాలి, మిగిలిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకి వెంకటేశ్వర్లు అని ఇచ్చారు కాబట్టి వీతో ఇలా సైన్ చేయాలి. మీ లెటర్ తో సైన్ చేయకూడదు, అక్కడ మనకి ఇచ్చిన నేమ్ బట్టి ఏదో ఒక సైన్ చేయండి. ఇది మనకి ఫిల్లింగ్ ఆఫ్ ది ఫార్మ్స్ అంటే. అలానే విత్డ్రావల్ ది కూడా ఫామ్ ఉంది. ఫస్ట్ మనకి డిపాజిట్ ఎలా చేయాలి ఫామ్, నెక్స్ట్ విత్డ్రాయింగ్ ది ఫామ్ ఎలా చేయాలి. విత్డ్రాయింగ్ అంటే ఏంటిది, జస్ట్ సింగిల్ ఫామ్ ఉంటది, దాంట్లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసిన తర్వాత సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ వాళ్ళు మనకి ఇచ్చిన నేమ్ తోనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫిల్లింగ్ ఆఫ్ ది ఫార్మ్స్ మీకు డౌట్ రావచ్చు, ఎగ్జామ్ లో మీకు ఇలా ఎలా అర్థం అవుతుంది జస్ట్ ఇలా సింపుల్ గా ఫామ్ ఇస్తే అని చెప్పి. సో ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జామ్ లో ఎలా ఇస్తారని చెప్పి. ఫర్ సపోజ్ మీకు ఎగ్జామ్ లో ఇలా ఒక ఖాళీ ఫామ్ ఇచ్చి మీకు ఇక్కడ ఏం చేసినారు, నంబర్స్ ఇచ్చినారు కాబట్టి మీరు ఏం చేయాలి, మీ ఏదైతే ఆన్సర్ బుక్లెట్ ఉందో అక్కడ ఈ హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ నంబర్ ఏది ఉందో ఆ క్వశ్చన్ నంబర్ పర్ సపోజ్ ఒకవేళ ఒక 16 లో ఉందనుకోండి, 16th ఆన్సర్ అని చెప్పి ఇలా రాసుకొని తర్వాత ఫస్ట్ ఆన్సర్ ఏంటి, మనకి రెండింటికి ఫస్ట్ ఆన్సర్ సేమే కదా. సో బ్రాంచ్ నేమ్ అడుగుతున్నారు, సో ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏంటిది హనుమకొండ, సో హనుమకొండ అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం అడుగుతున్నారు, ఆన్సర్ డేట్ అడుగుతున్నారు, సో డేట్ రాయాలి. ఇక్కడ డేట్ అంటే డేట్ అని రాయకూడదు, డేట్ ఏముందో అది రాయాలి. ఒకవేళ డేట్ ఏం లేకపోతే మనం ఏం చేయాలి, స్లాష్ పెట్టేసేయండి. లేదంటే మీ ఎగ్జామ్ రోజు ఏం డేట్ ఉందో ఆ డేట్ రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 3rd, 4th, 5th అని చెప్పి ఇట్లా రాసుకుంటా పోండి. లాస్ట్ కి మనకి ఏముంది, 11th వన్ ఏముంది, సిగ్నేచర్ ఉంది. సో సిగ్నేచర్ కూడా ఆడనే ఇట్లనే ఏం పేరుంది, మురళీ కృష్ణ అని ఉంది కాబట్టి ఇట్లా చేసేసేయండి, అయిపోతుంది. అంటే మీరు ఎట్లా రాయాలని చెప్తున్నా, లైన్ ఇట్లా 1 2 3 4 5 6 అని మీ పేపర్ లో మీరు ఏం చేయాలి, స్లిప్ డ్రా చేయొద్దు. మళ్ళీ ఇట్లా 1 2 3 4 పెట్టుకుని ఇక్కడ 1 దగ్గర ఏం అడిగినరు, 2 దగ్గర ఏం అడిగినరు, 3 దగ్గర ఏం అడిగినరు, 4 దగ్గర ఏం అడిగినరు, 5 6 7 నెక్స్ట్ 8 దగ్గర ఏం అడిగినరు, 9 దగ్గర ఏం అడిగినారు, 11 క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్. సో ఇవన్నీ ఇట్లా అడిగిన చోట్లల్లో ఏమేమి అడిగినారో అవన్నీ ఇట్లా 1 2 3 4 పెట్టుకుని లైన్ ఇట్లా ఆన్సర్స్ రాసుకుంటూ పోవాలి. ఏదైతే ఫస్ట్ మనకి ఆన్సర్ ఏ క్వశ్చన్ కి ఆన్సర్ అది పెట్టాలి, మళ్ళీ 1 2 3 4 అని పెట్టుకుంటే ఆన్సర్స్ రాయాలి. ఇది మనకి ఇలా రాయాలి ఎగ్జామ్ లో. నెక్స్ట్ ఇది ఒక టైప్, ఇందులో డిపాజిటింగ్ క్యాష్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో మనీ డిపాజిట్ చేస్తే ఇవన్నీ రాయాలి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అంటే వాళ్ళు ఇస్తారు క్వశ్చన్ లో, మీరేం భయపడొద్దు ఇవన్నీ నేర్చుకోవాలని. సో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ, బ్రాంచ్, అకౌంట్ నంబర్, డేట్, ఎవరు వచ్చి డిపాజిట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ నేమ్, తర్వాత ఎంత అమౌంట్ వర్డ్స్ లో రాయాలి. రాసిన తర్వాత డేట్ రాయాలి, లాస్ట్ కి సిగ్నేచర్ చేయాలి. ఇది మనకి పోస్ట్ ఆఫీస్ లో అయితే. నెక్స్ట్ విత్డ్రాయింగ్ క్యాష్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళి విత్డ్రా చేస్తే ఏమేమి రాయాలని చెప్పి. సో ఇలా ఇస్తారు, ఇందులో డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇస్తారు, ఏం వరీ అవ్వకండి. అది అక్కడ ఉన్న క్వశ్చన్ లోకి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొచ్చి ఎక్కడ ఫిల్ చేయాలో అక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైల్వే రిజర్వేషన్ కూడా ఇందులోదే టాపిక్. ఇలా మనకి ఫామ్ ఇస్తారు, ఫామ్ ఇచ్చినప్పుడు మనకి డీటెయిల్స్ కూడా అందులోనే ఇస్తారు, పైన డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి అంతే. సో ఇక్కడతో మనకి ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్ కూడా అయిపోయింది. ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్ లో మనకి బ్యాంక్ లో ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, పోస్ట్ ఆఫీస్ లో ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఇంకా ఏదైతే మనకి రైల్వే రిజర్వేషన్ ఉందో దాని గురించి కూడా ఉంది. సో ఇవన్నీ ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్ వస్తే మీకు క్వశ్చన్ లో ఆన్సర్స్ ఉంటాయి, అవే మీరు ఆన్సర్స్ రాయాలి. ఇంకా మీకు ఏంటిదంటే ఎగ్జామ్ ఏదైతే బుక్లెట్ ఉంటుందో అందులో మీరు మళ్ళీ స్లిప్ డ్రా చేయకూడదు, జస్ట్ నంబర్స్ పెట్టి ఆన్సర్స్ రాయాలి. టైం వేస్ట్ చేయకండి డ్రా చేసి అవన్నీ అలా రాయకూడదు, అసలు ఎగ్జామ్ లో కట్ చేసేస్తారు. నంబర్స్ పెట్టి 1 2 3 4 అని చెప్పి ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఇది మనకి ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.